ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు గ్రామీణ ప్రజలు ఆందోళన బాట పట్టారు. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆర్డీటీకి నిధులు నిలిచిపోతే అనంతపురం జిల్లాలో అనేక మంది నిస్సహాయులుగా మారుతారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలని కోరారు. మనతోనే ఒక పొలికే చేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ఎఫ్సీఆర్ఏ విషయము ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి అయ్యా ఆర్డీటీ సంస్థకు రెన్యువల్ చేయాలి, లేదంటే బడుగు బలహీన వర్గాల సేవలన్నీ నిలబడిపోయాయని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి కేంద్ర పెద్దలను కలిసి అయ్యా ఆర్డీటీకి వెంటనే మీరు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి, లేదంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అయినా కేంద్ర పెద్దలు స్పందించలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి అందరూ ఎస్సీ ఎస్టీలే కాక బడుగు బలహీనులే కాక ఆర్డీటీ లబ్ధిదారులే కాకుండా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ రోజు కార్యక్రమాలు, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వానికి వినపడలేదు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ వెంటనే చేయాలి. ఆర్డీటీని అనంతపురం జిల్లా ఉమ్మడి ప్రజలకు సేవలు అందించే విధంగా కృషి చేయాలి. లేదంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం.